హాయ్ ఫ్రెండ్స్, మనకి రియల్మీ 9i మొబైల్ ఇదైతే చూసుకోవచ్చు మీరు. మనకైతే మొబైల్ అయితే డ్యామేజ్ అయితే అయింది. డిస్ప్లే అనేది మొత్తం ఫుల్ డ్యామేజ్ అయ్యి మనకి డిస్ప్లే అనేది బయటికి రావడం జరిగింది. మీరైతే మోడల్ చెక్ చేసుకోవచ్చు, RMX 3491. ఇదైతే ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం ఫ్రేమ్ కూడా బెండ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఫ్రేమ్తో మార్చుకోవాలి ఇది. డిస్ప్లే అయితే రబ్బర్స్ అయితే తీసి చూపిస్తాను చూడండి, మీకు డ్యామేజ్ ఎలా అయిందో చూడొచ్చు మీరు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిస్ప్లే అనేది బయటకు కూడా రావడం జరిగింది, ఫుల్ డ్యామేజ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ కూడా బెండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది మనం అయితే ఫ్రేమ్ కూడా చేంజ్ చేస్తున్నాం, విత్ ఫ్రేమ్ అయితే వేయాలి ఇప్పుడు డిస్ప్లే దీనికి. ఫస్ట్ అయితే సిమ్ ట్రై అయితే ఇంకా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. సిమ్ ట్రై అయితే మనం రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది ఇది, ఎందుకంటే మీకు గ్లూ అనేది మీకు చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేసినట్టు ఉన్నారు. ఇది పెయింటింగ్ అనేది పోయింది ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ మీద. మనకైతే గ్లూ అనేది స్ట్రాంగ్గా వేసారు దీనికి, అందుకనే మనకి అసలు రావట్లేదు. ఇది ఫిట్ చేసి మరి తీస్తున్నాను. గ్లూ అనేది చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ వేసేస్తారు, స్ట్రాంగ్గా ఉంటుందని. మీరు అలా వేస్తే మీకు ఇలాగే పెయింటింగ్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. పెయింటింగ్ అనేది మీకు ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఇది లైఫ్ అనేది, ఎందుకంటే మీకు దానికి అదే ఆటోమేటిక్గా మీకు ఊడిపోవడం జరుగుతుంది, పెయింటింగ్ అనేది వదిలేస్తుంది. మనం అయితే చూసుకోవచ్చు, అంటే క్వాలిటీ ఉండదు పెయింటింగ్. మీకు ఒక లేయర్ అనేది వేస్తారా, ఆ లేయర్ అనేది వదిలేస్తుంది. మీకు గ్లూ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే ఆ లేయర్ అనేది ఆ గ్లూకి మీకు స్టిక్ అయిపోయి ఉండి మీకు అక్కడైతే పెయింటింగ్ అనేది పోతుంది. స్క్రూస్ అన్ని రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే హౌసింగ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను చూసుకోండి. అందుకైతే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కేబుల్ అయితే మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు మనం అయితే సైడ్కి అయితే హౌసింగ్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. మనకి వోల్టేజ్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే మనకి డిస్కనెక్ట్ అయింది. ఒకసారి మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేసాను. ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. మనకి కస్టమర్ ఇచ్చినప్పుడు అయితే మనకి వోల్టేజ్ అయితే మనకి 0.5 0.4 అయితే వస్తుంది. మనం ఛార్జింగ్ పెడుతుంటే మనకి అంతే వస్తుంది ఫ్రెండ్స్ వోల్టేజ్ అయితే. ఇది ప్రాబ్లం ఏంటంటే మనకి బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో అది అనేది మనకి డిస్కనెక్ట్ అయిపోయి ఉంది లోపల, దానివల్ల మనకి బోర్డులో ప్రాబ్లం ఉన్నట్టుగా చూపిస్తుంది. మనమైతే ఓపెన్ చేసాక మనకి చెక్ చేసుకుంటే బ్యాటరీ కనెక్టర్ అనేది దానికైతే డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాను. వోల్టేజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంది. వోల్టేజ్ అనేది మనకి 1.5 1.6 అలా వస్తుంది. వోల్టేజ్ అనేది 2 amp వరకు వస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ డిస్కనెక్ట్ అయిన వల్ల మనకి వోల్టేజ్ అనేది మనకి తేడాగా చూపించింది. ఒకసారి మనం న్యూ డిస్ప్లే అయితే వేసి ఆన్ చేసి చెక్ చేసుకుందాం. మొత్తం కనెక్టర్ అయితే కనెక్ట్ చేసాను ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లేది. ఒకసారి ఆన్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు. మొబైల్ అయితే ఆన్ అవుతుంది. వీడియో అయితే నేను ఫార్వర్డ్ అయితే చేశాను. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఒకసారి బ్రైట్నెస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అప్ అండ్ డౌన్ చేసి బ్రైట్నెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా అన్నది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సారీ, డైల్ ప్యాడ్లోకి వెళ్ళాను. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను. మనకి డబల్ టచ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ డబల్ టచ్ అవుతుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 2-3 times చెక్ చేసుకున్నాక అప్పుడు డిస్ప్లే అనేది మీరు వేయండి. ఇప్పుడైతే నేను యాప్ అయితే మూవ్ చేసి మొత్తం ఆల్ ఎడ్జెస్లో మూవ్ చేసి మరీ చెక్ చేస్తున్నాను. టచ్ అన్న మనకి ఎక్కడైనా అవుతుందా ఏంటి అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్.
మనకైతే టచ్ అయితే ఎక్కడైతే మరి మిస్సింగ్ అయితే జరగలేదు ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. టచ్ అనేది మనకి ఎక్కడ మిస్ అవ్వట్లేదు. మొత్తం పూర్తిగా అయితే చెక్ చేస్తున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. కొన్ని అయితే మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే మీకు అనేది కనిపిస్తుంది. రెడ్ పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని డిస్ప్లేలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. అవి మీకు వైట్ కలర్ నెక్స్ట్ ఇంకా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్లోనే కనిపిస్తాయి అవి. నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ మోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదైతే ఫ్లైట్ మోడ్ నుంచి అయితే రిమూవ్ చేశాను. మొబైల్ అయితే ఇంకా స్విచ్ ఆఫ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకైతే స్విచ్ ఆఫ్ అయితే ఆప్షన్ అయితే రావట్లేదు. చూసుకోవచ్చు మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఆప్షన్ అలా పెట్టుకున్నారు ఇది కస్టమర్ అయితే. మనకైతే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనమైతే ఇంకా డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ అయితే చేసేద్దాం. బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇంకా డిస్ప్లే స్ట్రిప్ అయితే ఇంకా రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది మొత్తం అన్నీ రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం రింగర్ సెట్ అనేది ఓపెన్ చేసుకుందాం. రింగర్ది డౌన్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే ఒక స్క్రూ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అదైతే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే కవర్ అయితే ఉంటుంది, గ్లూ కవర్, అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సైడ్కి మీకు సపోర్ట్ స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది ఫ్రేమ్కి, అదైతే రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అనేది రిమూవ్ అయితే చేస్తున్నాను. దాంతోపాటు ఫ్లెక్స్ అయితే మదర్ బోర్డ్కి లింక్ అయితే ఉంటుంది, అది కూడా రిమూవ్ అయితే చేస్తున్నా. చూడొచ్చు మీరు రిమూవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అన్నిటి మీద నేను గ్లూ అనేది ఫ్రీ అవ్వడానికి 530 అయితే లిక్విడ్ యూస్ చేసాం. ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాం. బటన్స్ అనేవి వాల్యూమ్ బటన్స్, నెక్స్ట్ ఇంకా పవర్ బటన్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాం. నెక్స్ట్ గ్యాస్ కట్టు, నెక్స్ట్ ఇయర్ స్పీకర్ కూడా సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రేమ్లో అన్నీ రిమూవ్ అయితే చేసాను. మనకైతే గ్లాస్ పీసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కింద మ్యాట్ మీద అయితే మనం ఒకసారి మ్యాట్ అనేది తీసి క్లీన్ చేసుకోండి, లేదంటే మీకు ఆ గ్లాస్ పీసెస్ అనేవి గుచ్చుకోవడం జరుగుతుంది. మీ హ్యాండ్స్కి మీరు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో మీకు గుచ్చుకుంటాయి. ఎందుకంటే చూసుకుంటూ ఉండాలి మీరు. మనం క్లీనింగ్ చేసి పెట్టాం ఫ్రెండ్స్ మ్యాట్ అయితే. నెక్స్ట్ ఇంకా న్యూ డిస్ప్లేలోకి ఫిట్ చేద్దాం. మొత్తం ఆల్ పార్ట్స్ అన్నీ మనం ఏదైతే రిమూవ్ అయితే చేసామో అవన్నీ మనకి న్యూ డిస్ప్లేలో ఫిట్టింగ్ అయితే చేస్తాను. చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే గ్లూ స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు, అవి అయితే రిమూవ్ చేసుకోండి ఫస్ట్ అయితే. మనమైతే గ్లూ స్టిక్కర్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే, చూడండి. నెక్స్ట్ ఇంకా బటన్స్కి అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాం, ఎందుకంటే గ్లూ అనేది ఉండదు ఫ్రెండ్స్. బటన్స్ ఒకసారి రిమూవ్ చేసాక దానికి గ్లూ అనేది వదిలేస్తుంది. మనం నార్మల్గా గ్లూ అనేది వేసుకొని ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా పవర్ బటన్ స్ట్రిప్ అయితే ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా గ్యాస్ కట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సెన్సర్ది మీకు రబ్బర్ అయితే వస్తుంది, గ్యాస్ కట్ రబ్బర్, అదైతే మీరు పెట్టుకోవాలి. లేదంటే మీరు సెన్సర్ బ్లాక్ అవుతుందని చెప్పి వస్తుంది మీకు. కాల్ వచ్చిన ఇన్కమ్ కాల్ వచ్చిన ఫోన్ కాల్ వస్తే కనిపించదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినా మీకు డిస్ప్లే అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అది లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. అదైతే మీరు కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాలి అది డిస్ప్లే వేసినప్పుడు. సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇదైతే లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు సైడ్కి పెట్టి అప్పుడు మీరు ప్రెస్ చేస్తే మీకు కిందకి లాక్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్ అయితే నేను పెడుతున్నాను, చూసుకోవచ్చు. దానికి సపరేట్గా వస్తుంది నెట్వర్క్ కేబుల్కి మీకు సైడ్కి, లోపలికి అయితే మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెట్వర్క్ కేబుల్. బ్యాటరీకి అనేది మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా మీకు లోపలికి ఇస్తాడు అది.
నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనకి నెట్వర్క్ కేబుల్ అనేది బయటికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గ్లూ అనేది ఇవ్వలేదు దీనికి, మనం కావాలంటే గ్లూ వేసి మీరు స్టిక్ చేసుకోవచ్చు దాన్ని, ఇంకా బయటికి మనకి రాకుండా. నెక్స్ట్ ఇంకా రింగర్ అయితే సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, దీనికి 2 స్క్రూస్ అయితే ఉంటాయి, కూడా ఫిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే గ్లూ స్టిక్కర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కింద సైడ్ మీకు ఫ్రేమ్కి. న్యూ ఫ్రేమ్ కాబట్టి డైరెక్ట్గా దాంట్లోనే ఇచ్చేసాడు అది. లేని వాళ్ళు అయితే గ్లూ అనేది వేసుకోవచ్చు మాన్యువల్గా. నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు, మనం బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు. బ్యాటరీ అయితే ఫిట్ చేసి మీరు ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు గట్టిగా ప్రెస్ చేస్తే మీకు అది స్టిక్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది దీనికి, ఫ్లెక్స్, అదైతే కనెక్టర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అది కనెక్ట్ చేసుకున్నాక మీరు ప్రెస్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ప్రెస్సింగ్ వస్తుంది, లాక్ అవుతుంది మీకు ప్రెస్ చేసిన వెంటనే. మీకు మీరైతే చూసుకోవచ్చు, మనకైతే చూసారు కదా, ప్రెస్సింగ్ చేస్తే మనకి లాక్స్ అనేవి పడ్డాయి. సైడ్స్ కూడా చూసుకుంటున్నాం ఎక్కడైనా లాక్ అవ్వలేదా ఏంటనేది. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తున్నాను. మనకైతే ఇక్కడైతే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు కొంచెం గ్యాప్ అయితే ఉంది. మనకి లైటింగ్ ఏమైనా కనిపిస్తుంది ఏంటి అనేది చెక్ చేస్తున్నాను. ఇది రావడమే విత్ ఫ్రేమ్ వచ్చింది మనకి. విత్ ఫ్రేమ్ అంటే అది గ్లూ అంటించినవి వస్తున్నాయి ఈ మధ్యన, మాన్యువల్గా అంటించినవి వస్తున్నాయి. అదైతే మీకు కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండదు. మిషన్ మీద చేసింది అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మీ గ్లూ అనేది స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదైతే పర్లేదు ఫ్రెండ్స్, మనం అయితే గ్లూ అయితే వేసి మనం కవర్ చేద్దాం అది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ కోసం అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను. బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదంతా మనకి బయట వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదైతే మీరు వెంటనే క్లీన్ చేసుకోండి. అదే డ్రై అయ్యాక క్లీన్ చేస్తే మీకు అది రాదు మళ్ళీ గ్లూ అనేది. ఫినిషింగ్ అనేది మీకు నీట్గా ఉండాలంటే మీరు ఫస్ట్ వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే మనం వేసుకుంటున్నాం. ఇది రబ్బర్స్ మీకు ఓన్లీ బ్యాక్ డోర్ కాబట్టి మీకు ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, డ్రై అయిపోతుంది మీకు 1 అవర్లో. అయితే ఇది రైట్ సైడ్లో పెట్టింది అయితే మనం తీసిన ఫ్రేమ్ ఫ్రెండ్స్. విత్ ఫ్రేమ్ ఏదైతే వేసామో మనం ఇప్పుడు దీనికైతే ఉంది కదా మొబైల్కి, దాన్ని రిమూవ్ చేసింది ఇది ఓల్డ్ది. రైట్ సైడ్లో అయితే పెట్టాను మీకు, ఒకసారి జూమ్ అవుట్ అయితే చేసి చూపిస్తాను చూడండి మీకు. రైట్ సైడ్లో ఉన్న ఓల్డ్ ఫ్రేమ్ని ఓల్డ్ డిస్ప్లే. నెక్స్ట్ అయితే ఒకసారి దీని మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్లోకి వచ్చాను. నెక్స్ట్ ఇంకా అబౌట్ డివైజెస్లోకి రండి. ఇక్కడైతే మోడల్ నేమ్ అయితే చూడండి, డివైస్ నేమ్. ఇది మొబైల్ నెంబర్ అయితే పెట్టుకోవడం జరిగినట్టుంది కస్టమర్ అయితే. ఇది RMX 3491, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది Realme 9i, ఇది 4G మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో మీకు 5G మోడల్ కూడా వస్తుంది. Realme 9i 5G మోడల్ కూడా ఉంటుంది, అదైతే వేరే వస్తుంది మీకు. 5G మోడల్ అయితే మీకు సెంటర్ కెమెరా వస్తుంది ఫ్రెండ్స్. 4Gకి అయితే మీకు సైడ్ కెమెరా అయితే వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ అయితే మీకు ఐడెంటిఫై అయిపోతుంది మీకు. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.